హలో స్టూడెంట్స్, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ సంబంధించి బాటనీ అంటే వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఏప్రిల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ఆల్రెడీ మనకు టైం టేబుల్ కూడా అనౌన్స్ చేయబడింది. కాబట్టి ఒకసారి తెలుగు మీడియానికి సంబంధించి అతి ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిందే, మనకు సిలబస్ 30% సిలబస్ రెడ్యూస్ చేశారు. సో రెడ్యూస్ చేయగా మొత్తం 14 చాప్టర్లలో 8 చాప్టర్ల నుంచి మాత్రమే మనకు 4 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ 8 చాప్టర్లు ఏంటో కూడా మనం గుర్తుంచుకుందాం. ఒకసారి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 4 మార్కుల ప్రశ్నలలో వచ్చే 8 చాప్టర్లు ఏమనగా మొక్కలలో రవాణా, ఎంజైములు, కిరణజన్య సంయోగక్రియ, మొక్కలలో పెరుగుదల అభివృద్ధి, వైరస్లు, జన్యు శాస్త్రము, అణుజీవ శాస్త్రము, జీవ సాంకేతిక శాస్త్రము, దాని అనువర్తనాలు. సో ఇక్కడ మనకు 1 చాప్టర్, 3వ చాప్టర్, 4వ చాప్టర్, 6, 8, 9, 10, 12 ఈ చాప్టర్ల నుంచి మనకు 4 మార్కుల ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఈ 8 చాప్టర్ల నుంచి మనకు 8 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అందులో మనం రాయవలసింది 6 4 మార్కుల ప్రశ్నలు రాస్తే 24 మార్కులు వస్తాయి. సో ఈ 8 చాప్టర్లకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ప్రశ్నల వారీగా వరుసగా చూద్దాం. నీటి శక్మంను నిర్వచించి వివరించండి. సులభతర విసరణపై లఘు టీక రాయండి. కణద్రవ్య సంకోచం అంటే ఏమిటి? మన జీవితంలో దాని ఉపయోగమేమి? ఎత్తైన వృక్షాలలో ద్రవోద్గమం ఎలా జరుగుతుంది? బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్థం వివరించండి. బాష్పోత్సేకం కిరణజన్య సంయోగక్రియ ఒక సర్దుబాటు వివరించండి. ఇక మనకు 5వ ప్రశ్న 6వ ప్రశ్న దాదాపుగా ఒకే రకమైన సమాధానం ఉంటుంది. ఒకసారి మీరు గుర్తుంచుకొని చదవండి. అలాగే పత్ర రంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించండి. ఇక మనం చూసుకుంటే ఈ 7 ప్రశ్నలలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఏవి అంటే మనకు నీటి శక్మం నిర్వచించండి. అలాగే 3వ ప్రశ్న కణద్రవ్య సంకోచం అంటే ఏమిటి? మన జీవితంలో దాని ఉపయోగం ఏంటి? అలాగే బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్థం వివరించండి. సో 3వ ప్రశ్న 5వ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవి, అనేక సార్లు అడిగినారు. అలాగే ఎత్తైన వృక్షాలలో ద్రవోద్గమం ఎలా జరుగుతుంది? సో ఈ ప్రశ్న నేర్చుకుంటే 2 మార్కుల ప్రశ్న కూడా దీని నుంచి వస్తుంది. అలాగే చూసుకుంటే ఎంజైమ్లలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3లో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయండి. వివిధ రకాల సహకారకాలను వివరించండి. అలాగే ఎంజైమ్ల చర్యా యాంత్రికాన్ని వివరించండి. ఈ 3 ప్రశ్నలు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలాగే చూసుకుంటే కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి హరితరేణువు నిర్మాణం వివరించి భాగాలు గుర్తించిన పటాన్ని గీయండి. అలాగే C3 మరియు C4 మొక్కలు లేదా వలయాల మధ్య 8 భేదాలు రాయమన్నాడు. 8 భేదాలు రాయమన్నాడు కాబట్టి గుర్తుంచుకోవాలి. మీరు ఏవైనా 4 రాస్తే 4 మార్కులు వస్తాయని అనుకునేరు. 8 రాస్తే ప్రతి మనకు ఒక భేదానికి ½ మార్క్ కింద లెక్కబడుతుంది. అలాగే నెక్స్ట్ ప్రశ్న C4 పథం లేదా C4 మార్గంను వర్ణించండి. అలాగే కాంతి శ్వాసక్రియను క్లుప్తంగా వివరించండి. ఇది కిరణజన్య సంయోగకు సంబంధించి. నెక్స్ట్ మొక్కలలో పెరుగుదల అభివృద్ధికి సంబంధించి 4 ప్రశ్నలు ఉన్నాయి. అందులో వ్యవసాయము లేదా ఉద్యానవన కృషిలో ఆక్సిన్ల అనువర్తనాలను గురించి రాయండి. మొక్కలలో జిబ్బరెలిన్ల శరీర సంబంధ అనుక్రియలను రాయండి. మొక్కలలో సైటోకైనిన్ల శరీర సంబంధ ప్రభావాలను ఏవైనా 4 రాయండి. అలాగే మొక్కలలో ఎథిలీన్ నియంత్రించే శరీర సంబంధ ప్రక్రియలను తెలపండి. ఈ 4 ప్రశ్నలలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి దీనిలో ప్రతి దానికి కూడా ఒక 4 లేదా 5 పాయింట్లు ఉన్నాయి. సో వాటిని బాగా గుర్తుంచుకొని ముఖ్యమైన పాయింట్స్ మనం కవర్ చేయగలిగినామంటే 4 మార్కులు ఖచ్చితంగా సాధించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వైరస్ సంబంధించి ఐసిటివి అంటే ఏమిటి? వైరస్లను నామకరణం చేసే విధానం ఏమిటి? వైరస్ల రసాయన నిర్మాణం వివరించండి.
టీఎంవి నిర్మాణాన్ని వివరించండి. టీ సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫాజ్ నిర్మాణం వివరించండి. కొన్ని వైరస్లకు సంబంధించి లాటిన్ లైటిక్ చక్రాన్ని వివరించండి. ఇక్కడ లాటిన్ అని వచ్చింది, లైటిక్ చక్రాన్ని వివరించండి. సో ఈ ప్రశ్నలలో మనకు 5 ప్రశ్నలు ఉన్నాయి వైరస్లకు సంబంధించి. సో ఈ ప్రశ్నల్లో ఏవైనా సరే మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. జన్యు శాస్త్రానికి సంబంధించి సంకరణ ప్రయోగాల కొరకు మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడంలో గల ప్రయోజనాలేమి? అలాగే ఈ క్రింది వాటి మధ్య గల భేదములు తెలపండి. అందులో ఏ బహిర్గతత్వం మరియు అంతర్గతత్వం, బి సమయుగ్మజం మరియు విషమయుగ్మజం, వీటి మధ్య ఉన్న భేదాలు తెలపాలి. అలాగే బహిర్గత సిద్ధాంతాన్ని ఏకసంకర సంకరణం ద్వారా వివరించండి. పరీక్షా సంకరణంను నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అలాగే 24వ ప్రశ్న కూడా మెండల్ బఠానీ మొక్కను ఎందుకు ఎన్నుకున్నాడు, అలాగే పరీక్షా సంకరణం నిర్వచించండి అనేది అనేకసార్లు అడిగిన ప్రశ్నలు ఇవి. అలాగే ఉదాహరణ ద్వారా సహ బహిర్గతత్వాన్ని వివరించండి. నెక్స్ట్ ఉదాహరణ ద్వారా అసంపూర్ణ బహిర్గతత్వాన్ని వివరించండి. క్రోమోజోమ్ మరియు జన్యు ఉత్పరివర్తనలు క్లుప్తంగా వివరించండి. నెక్స్ట్ పృథక్కరణ సిద్ధాంతం మరియు స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాలను నిర్వచించండి. అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా జన్యు శాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్ అణుజీవ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల్లో ఇవి కొంచెం క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తాయి. మీరు వీలైతే ఈ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి కవర్ చేయండి. లేదనుక మనం 8 ప్రశ్నలు ఇవ్వగా 6 ప్రశ్నలు మాత్రమే రాయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ చాప్టర్ని అణుజీవ శాస్త్రం అనే చాప్టర్ని మీరు ఛాయిస్ కింద పెట్టుకోవచ్చు. సో ఈ ప్రశ్నలలో ఒక ప్రశ్న మాత్రమే వస్తుంది. కాబట్టి 32వ ప్రశ్న నుంచి వచ్చే ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రశ్నల్లో మనకు 39వ ప్రశ్న 40వ ప్రశ్న వరకు, సో 32వ ప్రశ్న నుంచి 40వ ప్రశ్న వరకు ఉండే ప్రశ్నలన్నీ కూడా మీరు అణుజీవ శాస్త్రానికి సంబంధించి కాబట్టి మీరు అవసరం అనుకుంటే ఛాయిస్ కింద పెట్టుకొని మిగతా ప్రశ్నలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి చాలు. అలాగే చూసుకుంటే గ్రిఫిత్ పరిశోధనలలోని పరివర్తనను నిర్వచించండి. డిఎన్ఏను జన్యు పదార్థంగా గుర్తించడానికి ఇది ఏ విధంగా ఉపయోగపడిందో వివరించండి. అలాగే మెజల్సన్ స్టాల్ ప్రయోగంలో నైట్రోజన్ యొక్క భారీ ఐసోటోప్ ప్రాధాన్యత ఏమి? అలాగే ఒక క్షారాలు జరిగిన ఉత్పరివర్తనల వల్ల జన్యు చర్యలో లోపం కానీ అదనపు చర్య కానీ జరగదు. ఈ వాక్య సరి అయినదేనా? మీ సమాధానాన్ని సరైన రీతిలో వివరించండి. సో ఒకసారి దీని సమాధానం చదివితే ఈజీగా ఉంటుంది. అలాగే కణాలలో ఎన్ని రకాల ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్లు ఉంటాయి, వాటి పేర్లు విధులను తెలపండి. ఈ ప్రశ్న అనేకసార్లు అడిగినారు, చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రశ్న, ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే జన్యు సంకేతం విశ్లేషణలో జార్జ్ గామోవ్, హెచ్జి ఖొరానా, మార్షల్ నెరెన్బర్గ్ల కృషిని వివరించండి. అలాగే ల్యాక్ ఓపరాన్ నమూనా పటాన్ని గీయండి. ఈ పటం చాలా ఈజీగానే ఉంటుంది, అయితే ఇది కూడా అనేకసార్లు అడిగాడు. అలాగే డిఎన్ఏ ఆర్ఎన్ఏల మధ్య తేడాలను తెలపండి. జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలను వివరించండి. అలాగే న్యూక్లియోజోమ్లను క్లుప్తంగా వివరించండి. సో న్యూక్లియోజోమ్ అనేది ఫస్ట్ ఇయర్లో కూడా వచ్చింది. జన్యు పరివర్తిత మొక్కల వల్ల ఉపయోగాల పట్టిక ఇవ్వండి. జన్యుపరంగా రూపాంతరం చెందిన మొక్కల వల్ల కలిగే కొన్ని జీవ భద్రతా సమస్యలు ఏవి? నెక్స్ట్ బీటీ పత్తి గూర్చి సంక్షిప్త వివరణ ఇవ్వండి. చివరగా చీడ నిరోధక మొక్కల గురించి సంక్షిప్త వివరణ ఇవ్వండి. ఇక్కడ మనకు 41వ ప్రశ్న నుంచి జీవ సాంకేతిక శాస్త్రం దాని అనువర్తనలు అనే చాప్టర్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ 4 ప్రశ్నలు ఉండగా ఇందులో 41, 42 ప్రశ్నలు అనేకసార్లు రిపీటెడ్గా అడిగిన ప్రశ్నలు ఇవి. అలాగే బీటీ పత్తి గురించి సంక్షిప్త వివరణ ఇవ్వండి అనేది 1 లేదా 2 సార్లు మాత్రమే వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరవకండి. కామెంట్ రూపంలో కూడా మీరు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.